వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని రాజేపేట గ్రామంలో బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో నివసిస్తున్న గ్రామస్తులంతా కూడా తీవ్రంగా ఈ బల్క్ డ్రగ్ పార్క్ను వ్యతిరేకిస్తున్నారు. అలాగే ఎవరైతే పర్యావరణవేత్తలు ఉన్నారో వారు కూడా తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అసలు ఎందుకంత వ్యతిరేకత వచ్చిందనే విషయాలను స్థానికులు అలాగే ఆ బల్క్ డ్రగ్ పార్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి నాయకులు కూడా మనతో ఉన్నారు. వారితో అడిగి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అసలు ఎందుకు ఈ బల్క్ డ్రగ్ పార్కు మీరు వ్యతిరేకిస్తున్నారు? నక్కపల్లి మండలం రాజీపేట ప్రాంతాన్ని గ్రామాన్ని ఆనుకొని ఇప్పటికే హెట్రో డ్రగ్స్ అని ఒక ఆసియా ఖండంలోనే అతి పెద్ద మందుల కంపెనీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కంపెనీలో వాడుతున్నటువంటి వ్యర్థ రసాయన జలాలని పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా శుద్ధి చేయకుండా సముద్రంలోకి వదలడం వల్ల చేపలు చనిపోయి మత్స్యకారులు ఉపాధి లేక గ్రామాలు ఖాళీ చేసి ఇంటి దగ్గర చిన్న పిల్లల్ని తల్లిదండ్రులని వదిలి వలసలు పోవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా క్యాన్సర్ వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు బారిన పడి అనేక మంది మరణించడం జరిగింది. ఒక హెట్రో డ్రగ్స్ కంపెనీ వల్లే ఇంత పెద్ద ఎత్తున అనార్థం ఎదుర్కొంటున్నటువంటి ఈ నేపథ్యంలో సుమారుగా 1270 ఎకరాల్లో వందల సంఖ్యలో కంపెనీలు తీసుకొచ్చి పెడితే ఆ కంపెనీలో వాడే వ్యర్థ రసాయన జలాలను సముద్రంలోకి వదిలితే మత్స్య సంపద మొత్తం నశించిపోయి అసలు ఉపాధి కనుమరుగైపోయి మత్స్యకారుల మనుగడే ప్రమాదంలో పడేటటువంటి ప్రమాదం ఉందని చెప్పి ఈవేళ మత్స్యకారులు అందరూ కూడా ఇక్కడ బల్క్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటు చేయొద్దని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అక్కడ బల్క్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటు చేయడానికి నేటికి కూడా కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ యొక్క అనుమతులు లేవు, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి యొక్క అనుమతులు లేవు. ఎక్కడైనా పరిశ్రమ పెట్టాలంటే ముందు పూర్తి స్థాయిలో భూములు సేకరించాలి. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి 1270 ఎకరాలు కేటాయింపు చేసింది బల్క్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటు చేయడానికి. ఇప్పుడు కేవలం 450 ఎకరాలు మాత్రమే వాళ్ళ చేతిలో ఉంది. ఇంకా 816 ఎకరాలు భూములు సేకరించాలి 5 రెవెన్యూ గ్రామాల్లో. ఈ 5 రెవెన్యూ గ్రామాల్లో 816 ఎకరాలు కూడా భూమి ఇవ్వడానికి రైతులు ఎవరు కూడా సిద్ధంగా లేరు. మేము భూమి ఇవ్వమని చెప్పి కరాఖండిగా చెప్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో భూమి ఇవ్వకుండా, పూర్తి స్థాయిలో భూమి సేకరించకుండా 2025 జనవరి 8వ తేదీన దేశ ప్రధానమంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం నుంచి వర్చువల్గా ఇనాగ్రేషన్ చేసిన మరుక్షణం అక్కడ పనులు ప్రారంభించడం జరిగింది. ఇది ఇల్లీగల్, చట్ట ఉల్లంఘన. ఎక్కడైనా పరిశ్రమ పెట్టాలంటే పూర్తి స్థాయిలో భూసేకరణ జరగాలి, ప్రజాభిప్రాయ సేకరణ జరగాలి, జరిగిన తర్వాత మాత్రమే పనులు ప్రారంభించాలి. కానీ అక్కడ అనుమతులు లేకుండా పనులు ప్రారంభించారు. దీనిపైన జిల్లా కలెక్టర్ గారికి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకి, ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాష్ట్ర హోంమంత్రి గారికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫిర్యాదులు అసలు పట్టించుకోలేదు, బుట్టదాఖలు చేశారు. కాబట్టి ఈవేళ ఆవేదన చెందినటువంటి మత్స్యకారులు మా ఉపాధి ప్రమాదంలో పడుతుందని చెప్పేసి భయపడినటువంటి మత్స్యకారులందరూ కూడా ఈవేళ బల్క్ డ్రగ్స్ పార్కు ఏర్పాటు చేయొద్దని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నారు. మీరు ఇవాళ అక్కడికి వెళ్ళి చూస్తే గ్రామానికి ఆనుకునే పనులు ప్రారంభిస్తూ ఉన్నారు. విశాఖపట్నంలో గతంలో ఎల్జీ పాలిమర్స్లో ప్రమాదం జరిగిన తర్వాత ఎల్జీ పాలిమర్స్ పక్కన ఉన్నటువంటి వెంకటాపురం గ్రామంలో ఈ ఎల్జీ పాలిమర్స్ ద్వారా లీక్ అయినటువంటి గ్యాసు యొక్క తాకిడికి సుమారు 13 మంది అక్కడికక్కడే మరణించడం జరిగింది. వందలాది మంది ఆ గ్యాస్ పీల్చి అస్వస్థకు గురవడం జరిగింది. ఆ సందర్భంగా కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ నిబంధనలు మార్పు చేశారు. ఎక్కడైనా పరిశ్రమ పెట్టాలంటే గ్రామానికి 1 కిలోమీటర్ దూరంలో పెట్టాలని. కానీ ఈవేళ రాజీపేటలో అవేమీ పట్టించుకోలేదు. గ్రామానికి ఆనుకొని డ్రైన్లు వేస్తూ ఉన్నారు, రోడ్లు వేస్తూ ఉన్నారు, వాటర్ సొంపు కడతా ఉన్నారు, అడ్మిన్ బిల్డింగ్ కడతా ఉన్నారు. ఇవన్నీ ఒక పక్క అయితే ఇవాళ బల్క్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటు చేయొద్దని చెప్పి పోరాటం చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో రాష్ట్ర హోంమంత్రి గారు ఆ గ్రామాన్ని సందర్శించారు. బల్క్ డ్రగ్స్ పార్క్ పెట్టొద్దని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరిగింది. అయినప్పటికీ ఆ పనులు జరుగుతూ ఉంటే పెద్ద ఎత్తున ఆందోళన చేసాం. కలెక్టర్ గారు వచ్చారు, పనులు ఆపాలని చెప్పేసి కోరాము, పనులు ఆపారు. పనులు ఆపిన ఈ నేపథ్యంలో ఏపీఐఐసి వారు నిన్నగాక మొన్న 7/5/8/70/30/80 ఈ టెండర్ పిలవడం జరిగింది. అంటే బల్క్ డ్రగ్స్ పార్కులో ఏర్పాటు చేయబోయే కంపెనీల్లో వాడే వ్యర్థ రసాయన జలాల్ని ఒక రోజుకి 52,70,000 లీటర్లని సముద్రంలోకి వదలడానికి కావాల్సినటువంటి ఈ టెండర్లు రేపు 27వ తేదీలోపుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి ఈ టెండర్ పిలవడం జరిగింది. సుమారుగా 16,81,00,000 విలువ చేసేటటువంటి పనులు. ఇది అంటే మత్స్యకారుల యొక్క పోరాటాన్ని అపహాస్యం చేయడం, మత్స్యకారుల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకోకపోవడం, మత్స్యకారుల యొక్క ఉపాధికి ఇవాళ ప్రభుత్వం లెక్క చేయకుండా, ఖాతరు చేయకుండా ఈ రకమైనటువంటి మోసపూరితమైనటువంటి కుట్రపూరితమైనటువంటి చర్యకి రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. అదే కాకుండా వందల మందిని పోలీసులు మోహరించి ఏదో పాకిస్తాన్ ఇండియా సరిహద్దుల్లో సైనికులు మోహరించినట్టుగా ఇవాళ రాజీపేట వెళ్లకుండా, రాజీపేట మత్స్యకారులు చేస్తున్నటువంటి పోరాటానికి బయట నుండి
రాజకీయ పార్టీ నాయకులు కానీ ప్రజా సంఘాల నాయకులు కానీ ఎవరిని వెళ్లకుండా వందల మందిని పోలీసుల్ని మోహరించారు. రాజీపేటని అష్టదిగ్బంధం చేశారు. వందలాది మంది పోలీసులతో గ్రామంలో కవాతు నిర్వహించారు. అంటే ఇది పోలీసు రాజ్యమా, ప్రజారాజ్యమా, ప్రజాస్వామ్యమా అని చెప్పేసి వాళ్ళ ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాష్ట్ర హోంమంత్రిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. రాష్ట్ర హోంమంత్రి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గగ్గోలు పెట్టారు. ఆమె చేస్తున్నటువంటి పోరాటాలు పట్ల పోలీసులు ఎక్కడైనా అరెస్టులు చేస్తే ఇది ప్రజాస్వామ్యమా, పోలీసు రాజ్యం అని చెప్పి. మరి ఈవేళ మీ పాలనలో, మీ నియోజకవర్గంలో, మీ ఇంటికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రాజీపేట గ్రామం పట్ల ఎందుకు మీరు ఇంత దారుణంగా వ్యవహారం చేస్తూ ఉన్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలి. ఏదైతే బల్క్ డ్రగ్స్ కంపెనీ ఉందో దాన్ని రద్దు చేయాలి. అలాగే అక్రమ నిర్బంధాలు ఆపాలి, అక్రమ కేసులు ఎత్తివేయాలి, పోలీసుల కవాతులు వెంటనే రద్దు చేయాలి, గ్రామం నుంచి పోలీసుల్ని బయటకు పంపించాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. మీరు చెప్పండి, గ్రామ స్థానికులుగా ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే గారు ప్రస్తుతం హోంమంత్రిగా ఉన్నారు. సో మీరు ఆవిడని కలవడం జరిగిందా? ఆవిడ ఏం చెప్పారు? మేడం గారు 29వ తారీఖున వచ్చారు. అంటే 29వ తారీఖున వచ్చిన తర్వాత మాకు స్పష్టమైన హామీ ఇస్తానని మేము ఎంతో ఆనందపడ్డాం. బల్క్ డ్రగ్ కంపెనీ రద్దు చేస్తారనే విధంగా చెప్తారనుకున్నాం. తీరా మేడం గారు వచ్చారు. మేడం గారు వచ్చిన తర్వాత మేము మా మీద 35 మంది మీద అన్యాయంగా కేసులు పెట్టారండి అని చెప్పాం. తర్వాత పనులు చేస్తున్నారని చెప్తే వాటికి మేడం గారు ఎటువంటి స్పందన లేకుండా వెళ్తే మేడం గారు క్యాన్వాయిని ఆపుని తర్వాత మాత్రమే ఆమె స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. ఈ 35 కేసుల కోసం క్లారిటీగా తర్వాత చెప్తానన్నారు. పనులు ఆపుదానని చెప్పారు. తర్వాత మీరు ఒక కమిటీ వేసుకోండి, కమిటీని నేను ఉప ముఖ్యమంత్రి దగ్గరికి, ముఖ్యమంత్రి వర్యుల దగ్గరికి తీసుకెళ్తానని చెప్పడం జరిగింది. మాకు వేరే డిమాండ్ ఏమీ లేదమ్మా, మాది ఒకటే నినాదం, బల్క్ డ్రగ్ కంపెనీ వద్దు, మా గ్రామమే వద్దు. ఇలాంటప్పుడు మాకు ఎందుకమ్మా కమిటీలు? కమిటీ అంటే వేరు వేరు ఆలోచనలు ఉంటే కమిటీ వేసుకుంటాం తప్ప మాకు ఏ ఆలోచన లేదు. ఒకటే నినాదం, బల్క్ డ్రగ్ కంపెనీ వద్దు, మా గ్రామమే ముద్దు అనే నినాదంతో మేము ఉన్నామని చెప్తే మేడం గారు ఇప్పటికి ఎటువంటి స్పందన లేకుండా ఉన్నది. అదేవిధంగా పోలీసులు మా ఇంచుమించు 15వ తారీఖు నుంచి మా ఊరు వచ్చి భయాందోళనకు గురి చేస్తున్నారు. ఇంచుమించు 1200 మంది ఎలాగంటే పోలీసులందరూ లైన్లో వెళ్ళి ఊరంతా తిరిగేసి ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తున్నారు. ఇప్పుడు మేము నక్కపల్లి వచ్చామనుకో, నక్కపల్లి నుంచి రిటర్న్ మా ఊరు వెళ్ళాలంటే మీది ఏ ఊరు, మీ రేషన్ కార్డు ఉందా, రేషన్ ఆధార్ కార్డు ఇవన్నీ మీరు స్థానికులా లేదా అనేది చెప్తున్నారు. ఒకవేళ మా వాళ్ళు ఎవరైనా సరే వస్తే బండికి లైసెన్స్ లేదు, లేకపోతే సీ బుక్ లేదు, లేదా తప్పుడు కేసులు పెట్టి తప్పుడులా చేస్తున్నారు. ఇదేంటంటే డిఎస్పీ గారిని అడిగాం. అయినా సరే మీ గ్రామంలోనే సెక్షన్ 30 అమల్లో ఉందమ్మా, అందువల్ల ఇదంతా జరుగుతుంది అన్న. సార్ ఇదేంటి సార్, మా సొంత గ్రామానికి మేము వెళ్ళడానికి కూడా ఆధార్ కార్డు చూపించాలి, ఇదెక్కడ న్యాయం అండి? ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళకి ఇప్పటికి తేడా ఏం లేదండి. బ్రిటిష్ వాళ్ళు కూడా అదే చేశారు. ఇప్పుడు కూడా ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం కూడా ఇలాగ చేస్తుందండి. ఇదేంటి ఇదెక్కడ న్యాయం? మేము లెక్చరేట్లమా లేకపోతే టెర్రరిస్టులమా ఏంటి? మా గ్రామాన్ని ఎలా కొమ్ముకూడి చేస్తున్నారంటే పై అధికారులకు పంపిస్తానంటున్నారు. మాకు మద్దతు తెలపడానికి వచ్చిన వాళ్ళని కూడా గృహ నిర్బంధాలు చేయడం, వాళ్ళు రాజీపడి వెళ్ళకూడదు ఆకాంక్షలు పెట్టడం, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు సార్. ఇలాగా ప్రభుత్వం ఈ తరుణంలో చేస్తే ఈ ఉద్యమాన్ని పెద్ద ఉద్రేకత చేసి ఏ స్టేజ్గానే వెళ్ళి పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా ప్రాణాలు పోయినా సరే బల్క్ డ్రగ్ కంపెనీని ఆపుతాం సార్. సాధారణంగా ఏదైనా పరిశ్రమ పెట్టాలన్నా, కంపెనీని పెట్టాలన్నా కూడా గ్రామస్తులతో ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతుంది ప్రభుత్వం. సో మీ గ్రామంలో జరిగిందా? ఆ రోజు ఏం జరిగింది? ప్రజాభిప్రాయ సేకరణ అయితే మాకు ఇష్టం కొద్ది జరపలేదు సార్. మేము చాలా పోరాటం చేసాం. ఆ రోజు మాకు ఇష్టం లేదు, బల్క్ డ్రగ్ పార్క్ వస్తే మాకు వేట పూర్తిగా నష్టపోతాం. ఇప్పటికే ఉన్నటువంటి ఇట్రో కంపెనీ వల్ల మేము అనేక రకమైనటువంటి రోగాలకి బాధలు పడ్డాం. కిడ్నీ వ్యాధులు, చర్మ వ్యాధులు, క్యాన్సర్ జబ్బులతో జనాలు కూడా చనిపోతున్నారు. కాబట్టి అలాగని ఊరు వదిలేసి వేరే గ్రామానికి వెళ్ళి వలసలు ఉండి రావాల్సి వస్తుంది. మళ్ళీ గ్రామానికి ఇలా బల్క్ డ్రగ్ పార్క్ వస్తే మాకు వద్దు అనేసి మేము ఆ రోజు వ్యతిరేకంగా చేసాం. అయితే మాకు వ్యతిరేకంగా వారు వెళ్ళిపోయారు తప్ప మాకైతే ఇష్టం లేదు. అలాగని అనేక దెబ్బలు మేము రాష్ట్ర హోంమంత్రి గారు కూడా తెలియజేసాం. ఈ బల్క్ డ్రగ్ పార్క్ వస్తే మా జీవితాలు నాశనం అవుతాయి, ఇప్పటికే ఉన్నటువంటి కంపెనీ వల్ల నాశనం అయ్యాం, పూర్తిగా నాశనం అవుతాం అని అనేక దఫాలు మేము చెప్పినా సరే మా మాటని వినిపించుకోకుండా తన పని తాను చేసిపోతుంది. ఇప్పుడు ఈరోజు ఊరిలోకే బల్క్ డ్రగ్ పార్కుకి సంబంధించినటువంటి రోడ్లు ఊరిలోకి వేశారు. కాబట్టి మాకైతే బల్క్ డ్రగ్ పార్కు వద్దనే పోరాడుతున్నాం. ఈ రోజుకి 35 రోజులు పెట్టి కూడా మేము పోరాడుతున్నాం. మాకు రక్కాడితేనే డొక్కానని పరిస్థితులు మా పరిస్థితులు. కానీ ఇప్పుడు 35 రోజులు పెట్టి మేము నిరసన తెలియజేస్తున్నాం. అంటే మాకు తినడానికి కూడా ఏమీ లేదు. కానీ ప్రభుత్వం అసలు మా మీద ఎటువంటి ఆలోచన తీసుకోవట్లేదు. కాకపోతే మా మీద తీవ్రవాదులాగా, నెసరేట్లాగా మా చుట్టూ కూడా భారీ ఎత్తున పోలీస్ సిబ్బందిని పెట్టి మమ్మల్ని
అణిసివేసి భయగృహానికి గురి చేస్తున్నారు. అయితే మేమైతే భయపడే పరిస్థితి లేదు. 1000 మంది పోలీసులు ఉండొచ్చు. రేపు పొద్దున్న 2000 పట్టుకొచ్చాము. మాకైతే భయపడే అవసరం అయితే అస్సలు లేదు. బల్ట్రక్ పార్క్ ఆపడమే మా లక్షణం. మా ప్యానల్ ఇస్తాం తప్ప బల్ట్రక్ పార్క్ పెట్టే అవకాశం అయితే లేదు సార్. మీరు చెప్పండి, ఈ బల్క్ డ్రగ్ పార్క్ వల్ల అంటే నేరుగా ఎంతమంది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది? ఆ రాజాపేట గ్రామంలో ఎంతమంది నివాసం ఉంటున్నారు? మత్స్యకారులు ఏ మేరకు నష్టపోయే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? ఇప్పటికే రాజాపేటలో 10,000 మంది జనాభా ఉన్నారు. ఈ 10,000 మంది అనేక మంది ఇప్పటికే అనేక క్యాన్సర్ వ్యాధులు కానీ, కిడ్నీ వ్యాధులు కానీ, ఆడవాళ్ళకైతే గర్భాశ్రయాలు కానీ అవి ఈరోజు అనేక మంది తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడి అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోవాల్సినటువంటి పరిస్థితి రాజాపేట గ్రామంలో కనబడుతుంది. కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో కానీ ఈ ప్రభుత్వం కానీ చట్టాలను కాపాడాల్సినటువంటి అధికారులు చట్టాలను ఉల్లంఘించి ఈరోజు ప్రభుత్వం యొక్క అక్కడ బల్క్ డ్రగ్ పనులు అనేది చేపడుతూ ఉన్నారు. అధికారంలోకి వస్తే అండగా ఉంటానని చెప్పేసి హామీ ఇచ్చి ప్రజలందరినీ కూడా ఇష్టపూర్వకంగా ఓట్లు వేయించుకొని ఈరోజు అధికారం వచ్చి పీట ఎక్కిన తర్వాత రాష్ట్ర హోంమంత్రి గారు ఆ రాజాపేట గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా నెట్టి నిలవన ముంచి ఈరోజు భయభ్రాంతులు గురి చేసి ఎలాగైనా సరే బల్క్ డ్రగ్ పార్క్ ఆ ప్రాంతంలో పెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. తప్పు అని చెప్పేసి మేము రాజాపేట గ్రామం తరఫున మేము హోంమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు ఏదైతే ప్రతిపక్షంలో ఇచ్చారో మేము రాజాపేట గ్రామస్తులందరికీ అండగా ఉంటాను, ఈ ప్రాంతంలో రసాయనాలు వెదజల్లే కంపెనీలు పెట్టనని చెప్పేసి ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ కట్టుబడి ఉండి రాజాపేట గ్రామం యొక్క ప్రజల యొక్క మనోభావాలని వాళ్ళ యొక్క ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే పార్క్ని ఏదైతే మత్స్యకారులు న్యాయమైన పోరాటం చేస్తున్నారో ఆ పోరాటానికి మీరు మద్దతు తెలిపి బేషరతుగా బల్క్ డ్రగ్ పార్క్ని వెంటనే రద్దు చేస్తానని చెప్పేసి మీకు ప్రకటన చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే ఈ పాయకరాపేట నియోజకవర్గంలోని నక్కపల్లి గ్రామంలో ఏర్పాటు చేయనున్నటువంటి ఈ బల్క్ డ్రగ్ పార్క్ వలన తమ మత్స్యకారులందరూ తీవ్రంగా నష్టపోతామని, ఎందుకంటే అక్కడికి వచ్చే పరిశ్రమల కారణంగా వారు వెదజల్లే రసాయనాలు నేరుగా సముద్రంలో కలవడం వల్ల ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి కొన్ని పరిశ్రమల కారణంగా తమ జీవనోపాధి కోల్పోయిందని, తమ గ్రామంలో ఉన్నటువంటి వారందరికీ కూడా తీవ్ర అనారోగ్య సమస్యలన్నీ ఎదుర్కొంటున్నామని, ఇప్పుడు నేరుగా కొత్తగా రాబోతున్న ఈ బల్క్ డ్రగ్ పార్క్ వలన తమ మత్స్యకారులు అనే వాళ్ళకి ఇంకా ఎటువంటి ఉపాధి లేకుండా పోతుందని వీరంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే, ప్రస్తుత హోంమంత్రి దీనిపై స్పష్టమైన ప్రకటన చేయాలని, బల్క్ డ్రగ్ పార్క్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి స్థానిక మత్స్యకారులకు మద్దతుగా నిలవాలని వీరంతా కోరుతున్నారు. ప్రభుత్వం ఏదైతే బల్క్ డ్రగ్ ఏర్పాటుపై పునరాలోచన చేయాలని వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.